కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని బాలానగర్ మండలం ఓల్డ్ బోయినపల్లి 264 డివిజన్లో గల చిత్రికట్ట ప్రాంతం సర్వే నెంబర్ 1 ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆ స్థలంలో స్థలాలు, ఇండ్లు కోల్పోయే పరిస్థితి వచ్చిన బాధితులకు అండగా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ఆదేశాల మేరకు రాష్ట్ర నాయకులు కూకట్పల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవరం కాంతారావు, ఓల్డ్ బోయినపల్లి కంటెస్టెంట్ కార్పొరేటర్, బీజేపీ పార్టీ కార్యనిర్వాహక సభ్యుడు ఏనుగుల తిరుపతి బీజేపీ పార్టీ నాయకులతో కలిసి సర్వే నెంబర్ 1 చిత్రిగడ్లకు వెళ్లి సందర్శించి భరోసా ఇచ్చారు. గత 15 సంవత్సరాలుగా ఇక్కడ పాలకులు ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు మొత్తం కబ్జా చేస్తూ ఒక అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించుకుని పేద ప్రజలను మోసం చేస్తూ వారి శ్రమను, వారి కష్టార్జితాన్ని దోచుకుని వందల కోట్లు సంపాదించుకుని నిరుపేదలకు అన్యాయం చేస్తున్నారు. గత 15 సంవత్సరాల్లో కూకట్పల్లిలో ఉన్న 9 చెరువులు, కుంటలు సర్వే నెంబర్లో 1లో ఉన్న 28 ఎకరాల 28 గుంటల ప్రభుత్వ స్థలం కబ్జా కూరైంది. స్థానిక ఎమ్మెల్యే, స్థానిక కార్పొరేటర్ ఈ స్థలాన్ని పేద ప్రజలకు అమ్మి రెక్కాడితే కాని డొక్కాడిని నిరుపేద ప్రజలను మోసం చేసి వందలాది కోట్లు దండుకొని వారి ఆవేదనకు, వారి ఆక్రోశానికి కారణమవుతున్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించి పేద ప్రజలను వంచి ఏ విధంగా రాజ్యం ఏలిందో ఇప్పుడున్న ప్రభుత్వం కూడా పేద ప్రజలను వంచిస్తూ నిజంగా హైడ్రా గాని ఈ ప్రభుత్వానికి గాని చిత్తశుద్ధి ఉంటే ఈ భూబకాసర్లను వారి యొక్క దళారులపై విచారణ జరిపి దళారుల ఆస్తులు జప్తు చేసి పేదలకు, ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పేదలు కట్టుకునే ఇళ్లను ఇబ్బంది పెట్టకుండా ఎవరైతే ఖాళీ స్థలాలకు లక్షలు పోసుకున్నా వారికి అమ్మిన దళారులను, స్థానిక నాయకులను, స్థానిక కార్పొరేటర్ను, స్థానిక ఎమ్మెల్యేను, ఇందులో ప్రమేయం ఉన్న స్థానిక కాంగ్రెస్ నాయకులను విచారణ చేసి వారిని జైలుకు పంపాలి. పేదలకు వారి డబ్బును తిరిగి ఇప్పించాలి. ఇక్కడ మోసపోయిన ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని, ఇక్కడ దళారులు, స్థానిక కార్పొరేటర్ అనుచరులు ప్రజలను భయప్రాంతాలు గురిచేస్తున్నారని, మా పేర్లు చెప్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని, నిజంగా ఈ ప్రభుత్వానికి హైడ్రాకు చిత్తశుద్ధి ఉంటే వీరి దొంగల ముఠాను తప్పక శిక్షించాలని మాధవరం కాంతారావు డిమాండ్ చేశారు. ఇది మొత్తం దీనికి తాళం వేసుకున్నాం రావాలా, స్టార్టింగ్ పెట్టాలా, తీసుకొని పోవాలా. మనం చిన్న కవరేజ్ మళ్ళీ వేస్తారు. అట్లా రమ్మని చెప్తుంది ఇట్లా నువ్వు కూడా రామ్మా. అమ్మా మీలా మా ఎంపీ గారే వచ్చిరంటే అర్థం చేసుకోండి. బయటకు కూడా రానియలేదు ఆ రోజు వచ్చరికి కూడా మొత్తం షాప్లు అన్నీ బయటకి కూడా క్లోజ్ చేసేసి ఎంపీ గారు వచ్చారు. ఇప్పుడు నన్ను వచ్చారు. భయపడదు కానీ పేరు చెప్పడానికి భయపడుతుంది. డాక్యుమెంట్స్ ఇచ్చిందంటే వాళ్ళకి శిక్ష పడుతుంది. ఎందుకంటే ఇంకోసారి మోసపోతుంది. మీరు కష్టపడిన డబ్బులతో కొన్నారు, వాళ్ళని నమ్మిరు, మళ్ళీ ఇప్పుడు తప్పించుకుంటున్నారు. మా పేరు చెప్పొద్దని చెప్తున్నారు. చెప్తే మీకు అది కూడా ఉండదని భయపెట్టిస్తున్నారు. మీరు ఎందుకు భయపడతారమ్మా? మేమున్నాక మాది అతి పెద్ద పార్టీ, మాది సెంట్రల్ ఉన్నది పార్టీ. వీళ్ళంతా నథింగ్ మా ముంగట. మరి ఇప్పుడు సారు బిజీ ఉన్నాడు, అయినా కానీ మీరు వెళ్తుండాలి, వాళ్ళతో ఉండాలి, వాళ్ళకి భయపెట్టిస్తున్నారు వాళ్ళు అని చెప్పేసి మమ్మల్ని పంపించారు. ఆ మాట ప్రకారం ఉంటుంది. ఎంతకున్నారమ్మా? ఎంతకున్నారు? అదే 30 లక్షలు. ఎన్ని గజాలు? 60 గజాలు. 30 లక్షలు అంటే 50 గజం. వాళ్ళ జాగ కాదు, గవర్నమెంట్ జాగా. గవర్నమెంట్ జాబ్ అయితే అప్పుడు మేడం వచ్చింది, ఆర్ఎం మేడం వచ్చినప్పుడు మరి గవర్నమెంట్ జాగా మరి మీరు ఎందుకు అని చెప్పాలి కదా. ఎవరు చెప్తారో మీరు వినరు, వాళ్ళు చెప్తే మీరు వినరు. పోలీసు వాళ్ళు వచ్చారు. అవును, ఆమె చెప్పలేదు. ఆ రోజు అయితే పోలీసు వాళ్ళు తీసుకొని ఇది కూడా కొట్టండి, అది కూడా కొట్టండి అని చెప్పింది. అప్పుడేమో కొనుక్కోమంది. మరి కట్టేటప్పుడు చెప్పాలి కదా. ఇది మా పేరు, ఆమె పేరు ఈరోజు ఓల్డ్ బోయినపల్లిలోని చిత్రిగడ్డ స్థలంలోకి రావడం జరిగింది. చిత్రిగడ్డ యొక్క విస్తీర్ణం 28 ఎకరాల 28 గుంటలు, సర్వే నెంబర్ 1. గత వారం గౌరవనీయులు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ ఈటెల రాజేందర్ గారు
రావడం జరిగింది. ఇక్కడ ఇండ్లు కోల్పోయిన వాళ్ళకు, జాగా కొని మోసపోయిన వాళ్ళకు, ఇండ్లు కట్టుకున్న వాళ్ళకు మరి భరోసాగా వాళ్ళకు అండగా నిలబడడానికి ఆ రోజు వచ్చి దాదాపు 4-5 గంటల్లో మరి మొత్తం కూడా తిరిగి ఇక్కడ పరిస్థితులు తెలుసుకున్న తర్వాత చెల్లించిపోయాడు. సామాన్య ప్రజలు ఎక్కడ పోయినా మోసపోతూ ఉన్నారు. ఇక్కడ లేదు. రాజకీయ నాయకులకు వాళ్ళని పావులా వాడుకుంటూ ఉన్నారు. దీన్ని ఎట్లయినా అరికట్టాలని చెప్పేసి ఆ రోజు భీష్మించుకొని కూర్చొని మరి హైడ్రా కమిషనర్ గారితో కానీ ఇతర సంబంధిత మంత్రులతో అధికారులతో కూడా కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాస్తవంగా ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండే మరి 3 సార్లు గెలిచిన శాసనసభ్యులు ఇక్కడ ఉన్నారు. ఓట్ల కోసం మాత్రం ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగేవాడు. కానీ జాగలు అమ్మేటప్పుడు మాత్రం కొంతమంది దళారులను మధ్యలో పెట్టి మోసగించి మరి ఏ రకంగా వాళ్ళను మోసగించడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కూలి నాలి చేసుకొని ఏదో ఒక గూడు ఉండాలని చెప్పేసి వీళ్ళు పెద్దగా కద్దరు బట్టలు వేసుకున్నారు, పెద్ద పెద్ద కార్లలో దిగుతున్నారు కదా, వీళ్ళని నమ్మొచ్చు అని నమ్మి వాళ్ళ దగ్గర మరి మోసపోయారు. గజం 50,000 రూపాయల చొప్పున అమ్మిరంటే ఎవరి జాగిరి ఇది? ఈ సర్వే నెంబర్ 1 గత 30 సంవత్సరాలుగా దీనిపై కేసులు నడుస్తూ ఉన్నాయి. నేను ప్రత్యక్షంగా పరోక్షంగా కేసు వేసి మా పార్టీ తరఫున కొట్లాడినండి. బోయించెరు అదేవిధంగా మరి అనేక మంది సామాన్యులను మోసగించారు. నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న శాసనసభ్యుల్ని, అరే బాబు, నీకు కావాలంటే పెద్దవాళ్ళ దగ్గర ఏమైనా చేసి మోసగించు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకో. సామాన్య ప్రజల మీద ఎందుకు పడతారా నాయన మీరు? వాళ్ళు ఎక్కడో కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతుకుతూ ఉన్నారు. వాళ్ళు ఏదో చిన్న గూడు ఉంటే బాగుంటుంది, కిరాయి కట్టుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి సరే మీరు మిమ్మల్ని నమ్మిరు. మీరు ఈ రకంగా చేస్తే ప్రజలు చీదరించుకుంటారు, తూ అని ఉంచుతున్నారు. ఈరోజు మళ్ళీ అబద్ధాలు ఆడుతూ ఉన్నారు మీరు. కోర్టు మన ఫేవర్లో వస్తుందని. ఎవడబ్బా జాగిరని నీ ఫేవర్ వస్తుంది? నీకేం కాయిదాలనే నీ ఫేవర్ వస్తుంది? 1949 నుంచి నువ్వు తీసుకో. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన 28 ఎకరాలు 28 గుంటలు ఉందా లేదా తెలుసుకో. ఎవడబ్బా ఈడ? అరే సొంత జాగాలు అమ్ముకోవాలంటే ఇబ్బంది అవుతున్నది, ఎవరు జాగిరాన్ని అమ్ముతున్నారు నువ్వు? ఖబర్దార్, మీరు గిట ఎవరికైతే మోసం చేసిరో తిరిగి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని వదిలిపెట్టదు. కోర్టుకి ఈడుస్తుంది, జైల్లో పెట్టే పరిస్థితి వస్తుంది బిడ్డ. ఇది మంచి పద్ధతి కాదు. మా ఎంపీ గారు ఆదేశాల మేరకు ఈరోజు వచ్చినాం. ఖచ్చితంగా వాళ్ళ ఇండ్లు కాపాడుతాం. ఎవరైతే జాగాలు కొని మోసపోయారో వాళ్ళకు డబ్బులు ఇచ్చే వరకు ఆ నేరాలు ఘోరాలు చేసిన మరి బకాసాలను వదలం. ఖబర్దార్, ఇప్పటికైనా మానండి. సామాన్య ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటే చేయండి. అదృష్టవశాత్తు 3